జై శ్రీమన్నారాయణ. మనలో చాలామంది కూడా పొద్దున్నే స్నానం ఆచరించరు. స్నానం చేయకుండా మధ్యాహ్నమో 12కో లేకపోతే 1కో లేకపోతే సాయంత్రం 4కి 6కి చేసేస్తారు. అసలు స్నానం కూడా చేయరు చాలామంది కూడా. ఇలా స్నానం చేయకపోవడం ఏమవుతుంది అంటే దరిద్రం అనేది అంటుకుంటుంది. ఒంటికి ప్లస్ ఇంటికి దరిద్రం అంటుకుంటుంది స్నానం చేయకపోతే. ఎందుకంటే మలినంతో ఎప్పుడు ఇల్లంతా తిరగకూడదు. స్నానం చేయాలి, రోజు పొద్దున్న స్నానం చేయాలి. అలా స్నానం చేయనప్పుడు ఏమవుతుంది తెలుసా? చాలామంది ఉంటారు, అయ్యా మా ఇంట్లో ఇలా జరుగుతుంది, అయ్యా మా ఇంట్లో ఇలా జరుగుతుంది, ఎవరికి ఆరోగ్యం బాగుండట్లేదు, ఎంత చేసినా ఎన్ని పూజలు చేసినా మాకు ఇలానే ఉంటుంది. అంటే అందులో మేజర్ కారణం స్నానం. స్నానం ఎందుకు అంటే, ఉదాహరణకి మన పూర్వీకుల్ని తీసుకుందాం. మన తాతలో మన నాయనమ్మలో పూర్వీకుల్ని తీసుకుందాం, పెద్దల్ని. వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు? రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ఇల్లంతా ఊడ్చి తుడిచి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి దేవుడికి ఎంతో కొంత ప్రసాదం పెడతారు. అలా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మనం ఇలా ఉండగలిగాం. ఈ సనాతన ధర్మం అనేది ఇంకా నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు దాన్ని భ్రష్టపట్టించడానికి నువ్వు స్నానం చేయకుండా ఏమీ చేయకుండా నాకు ఏది మంచి జరగట్లేదు అన్ని చెడే జరుగుతుందని ముర్రో అని మొత్తుకుంటే ఎవడేం చేస్తాడు కదా? అంటే చాలా ఉంటాయి. కాకపోతే మేజర్గా స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించకపోతే ఇంటికి దరిద్రం. తెలుసుకో. జై శ్రీమన్నారాయణ.